ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ మీకు? మా ఫ్రెండ్ కలిసింది సార్. ఫ్రెండ్ చికెన్ ఇస్తే కొంచెం జ్వరము ఫీవర్. నెక్స్ట్ బైక్ పైన ఫ్రెండ్తో ఇట్లా బయటకి వెళ్ళి అప్పుడు ఇట్లా చికెన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు చూసినట్టు నెక్స్ట్ వాటర్ తాగినప్పుడు కూడా అప్పుడు దాని సింపల్ బట్టి కొంచెం హెల్త్ అనిపించింది. ఫీవర్ వస్తుందా? అవును సార్. ఎన్ని డేస్ నుంచి వస్తుంది ఫీవర్? 2 days. 2 days. సో నీకు ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో కొన్ని టెస్ట్లు రాయాలి. సో ఆ టెస్ట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ థ్రోట్ టెస్ట్ చేస్తాము. చేసిన తర్వాత రిపోర్ట్స్ బట్టి ఏముందో చెప్తా ప్రాబ్లం. టెస్ట్ చేసుకున్నా. Come. You are positive for urinary infections. As much as possible, you want to consult the doctor and go through medications. Okay. Sir, reports. ఇది మెయిన్ ఎందుకు వస్తుందంటే మనం ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్ కానీ అట్లాంటి వాడినప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు టాయిలెట్ చేసి ప్లగ్ చేయకుండా లేదా వాళ్ళ హ్యాండ్ పైన బ్యాక్టీరియా వచ్చి దీని నుంచి లోపలికి వెళ్ళిన సో ఇలా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఏంటంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం. సో ఎవరికైతే డిసీజెస్ ఉన్నాయో వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు త్రూ షేక్ హ్యాండ్ బ్యాక్టీరియా ట్రాన్స్మిట్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తుంది, నీకు నువ్వు ఫుడ్ తినేటప్పుడు నీ నుంచి బౌల్లోకి వెళ్తాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ సో వాళ్ళ పెన్స్ కానీ అలాంటివి వాడినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో పక్కన స్నీజింగ్ ఉన్నప్పుడు నువ్వు నియర్గా ఉంటే నీకు ఇన్వెంట్ కాకుండా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో నీకున్న బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి, అంత ఈజీగా కంట్రోల్ కావు. సో ఇవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ హైజీనిక్ మెయింటైన్ చేయాలి. సో యూ వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెట్టాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ షేక్ హ్యాండ్ గో ఫర్ హ్యాండ్ బంప్ నమస్కారం. సో ప్రాపర్ శానిటైజర్ వాడాలి. సో ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రావు. ఇంకొకటి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావద్దు అంటే మెయిన్గా పబ్లిక్ టాయిలెట్స్ అవాయిడ్ చేయాలి, వాటర్ ఎక్కువ తాగాలి. సో ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటే మీకు ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫెక్షన్స్ రావద్దు అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రావు. జనరల్గా ఈ పబ్లిక్ టాయిలెట్స్ అవాయిడ్ చేయాలి. పబ్లిక్ టాయిలెట్స్ అంటే బస్ స్టేషన్స్లో, నెక్స్ట్ సినిమా హాల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో టాయిలెట్స్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు యూరినేషన్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియా నెక్స్ట్ చేసే వాళ్ళకి స్పిల్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వన్, మైక్రోబయాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే షేక్ హ్యాండ్ అనేది అవాయిడ్ చేయాలి. షేక్ హ్యాండ్ ద్వారా మ్యాక్సిమం బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళేటప్పుడు మీరు బస్సెస్లో కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ అందరూ యూజ్ చేసి హ్యాండిల్ యూజ్ చేయదు. ఎందుకంటే హ్యాండిల్ పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న బ్యాక్టీరియా హ్యాండిల్కి వస్తాయి, హ్యాండిల్ నుంచి మీకు వస్తాయి, మీ నుంచి మీ బాడీలోకి వెళ్తాయి, మీ బాడీలో నుంచి మీకు ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు మీకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రావు, ఫీవర్ ఇలాంటివి రావు.
సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి.